మస్తు యాక్షన్ ప్లాన్ చేసిరు. ఏ విషయంలో? తెలంగాణ తొలి ముఖ్యమంత్రికి కేసీఆర్కి నోటీసులు ఇచ్చే విషయంలో అంటే కిరికిరి. ఫస్ట్ టైం ఏం చెప్పిరు, 65 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళు కోరుకున్న ప్లేస్లో విచారించడానికి ఆ చట్టం చెప్తుంది. కానీ హైదరాబాదు పరిసర ప్రాంతాల్లో మీకు అవకాశం ఇస్తున్నాము, మీరు ఎక్కడ కోరితే అక్కడే అనుకుంటూ మళ్ళీ దీంట్లో ఒక మెలికబెట్టిరు. ఏంటంటే హైదరాబాదు పరిసర ప్రాంతాల్లోనే దీనికి ఖచ్చితంగా ఆయన కాలికేస్తే వేలికి, వేలికేస్తే కాలికి వేస్తుండొచ్చు అనేసి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసిరు. ముందు నోటీసులు ఇచ్చినప్పుడు ఏం చెప్పారంటే, నేను మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్న నేపథ్యంలో అభ్యర్థుల బీఫామ్లు ఆ ఎలక్షన్ వ్యవహారాలు ఉన్నాయి కాబట్టి నేను నెక్స్ట్ డే విచారణకు హాజరు కాలేను అన్నాడు. ఇమీడియట్లీ తీసుకొచ్చి ప్లస్ ఇంకొకటి ఏం చెప్పారు, నాది ఎర్రవెల్లి నివాసమే, నేను ఎర్రవెల్లి నివాసంలో ఉంటున్నా, మీరు అక్కడికే వచ్చి విచారించుకోవచ్చు, నేను సహకరిస్తానని చెప్పారు. కానీ ఇక్కడ ఏంది, పాపం ఇలా పోలీసులు ఏమనొద్దు, ఇక్కడ పోలీసుల ఓవర్ యాక్షన్ అదని ఏమనొద్దు, ఎందుకంటే పైన ఒకరు శాసిస్తుడు కదా, మీరు ఇలాగే చెయ్యాలా. సో వాళ్ళు వచ్చి ఏం చేసిరు, నందిన అంటే కనీసము ఆయనకు స్ట్రైట్ అవే నోటీసులు ఇచ్చే ధైర్యం కూడా కనబడలేదని చెప్పాలి. వెళ్ళి గౌరవపూర్వకంగా వెళ్ళి మీకు ఈ నోటీసులను ఇచ్చే ధైర్యం కూడా లేక, ఇంట్లో ఎవరు లేనప్పుడు అది ఎర్రవెల్లిలో ఇవ్వమని చెప్తే నందినగర్ ఇంటికి పోయి గోడలకు నోటీసులు అతికించి వచ్చిరు. ఏం విచారణకు గోడలు వస్తాయా? సో ఇదే మాట్లాడుతున్నారు ఇప్పుడు తెలంగాణ ప్రజలు. వీళ్ళు రారు, ఏదో కిరికిరి పెడతారు, కేసీఆర్ అసలు రాడు, మనం దీన్ని బాగా వాడుకోవచ్చు, సో వీళ్ళు భయపడుతున్నారు, వీళ్ళు తప్పు చేయకపోతే ఎందుకు భయపడుతున్నారు అనేసి మనం ఇష్టం వచ్చినట్టు మన సోషల్ మీడియాలో రాసుకోవచ్చు రాతలు అనుకున్నారు. కానీ ఆ రాతలకంతా కూడా పులి స్టాప్ పడ్డట్టుగా. సో మీరు ఏ రకంగా వాయిలేట్ చేసిరు అంటూ ఆయన ఏసీపీకి లేఖ రాస్తూ ఆ ఏసీపీ లేఖలో, ఆ రాసిన లేఖలో అన్ని చాలా విషయాలు పొందుపరిచి అయినా మీరు వీటిని వాయిలేట్ చేసిర్రు, కానీ నేను వస్తున్నా, ఎందుకంటే నేను దానికే చట్టాలకు కట్టుబడి ఉన్నాను కాబట్టి నేను నందినగర్ నివాసంలోనే విచారణకు నేను సిద్ధంగా ఉంటానని చెప్పిండు. ఇప్పుడుంది అసలు కథ, చూద్దాం ఎట్లుంటుంది అనేది.